నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఒక బ్రదర్ ఉన్నారు, మహేష్ అని. సో ఈయన వచ్చేసి ఒక అమ్మాయిని దాదాపు ఒక 6 to 7 ఇయర్స్ చాలా లవ్ చేశారు. లవ్ చేసిన తర్వాత రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఏమో కొంచెం ఇష్యూ వల్ల బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉంది ఏంటి అని చెప్పేసి ఒక పాట రాసి, పాట రూపంలో ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉంది అనేది చూపించారు. చూపించిన దాని తర్వాత మళ్ళీ ఏమైంది, సో ఏంటి, అసలు ఆ పాట ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉందనేసి చెప్పడం కోసం తీసాడా, లేకుంటే ఆ అమ్మాయి లేకపోతే ఎంత ఫీల్ అవుతున్నా ఏంటి అనేసి తెలియజెప్పడం కోసం తీసాడా ఏంటి అనేది మనము అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. అసలు సాంగ్ విన్నాను, చాలా బాగుంది. ఎట్లా అంటే మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళు రాసినట్టే లేదు, ఫస్ట్ సాంగ్ అనుకుంటా, అంతేనా? ఫస్ట్ సాంగ్ అన్న. కానీ చాలా బాగుంది. సో సపోర్ట్ కూడా అంత ఏం అనిపించలే, కానీ ఇండిపెండెంట్గా చేసాం, కానీ బాగా ఉంది. మా ఊరు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అన్న, వాళ్ళకి థ్యాంక్ యూ. పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఈ పాట అసలు ఎందుకోసం రాశావు? ఆ అమ్మాయి మీద ఇష్టం ఉన్నది తెలియజేయడం కోసమా, లేదంటే ఆ అమ్మాయి లేకపోతే ఇలా ఫీల్ అవుతున్నా అనేసి చెప్పడం కోసమా, ఏంటి అసలు? మాకు జరిగిన సిచ్యువేషన్ మొత్తం మేము అమ్మతో ఎట్లా ఉండే, అసలు మా ఫ్యామిలీ ఎట్లుండే, వాళ్ళు బ్రతికుండగానే చంపేసింది అనే ఉద్దేశంతో తీసినది. ఇప్పుడు ఏమొస్తుందన్న, బయట వాళ్ళు చెప్తే అసలు విడిపోయేది తప్ప ఏం అసలేదు. అవును, మీరు మేము మంచిగా ఉన్నప్పుడు బయటకి ఏం సంబంధం అసలు? ఓకే. అది ఒకసారి నువ్వు ఆలోచించుంటే ఇక్కడ వరకు రాకుండా కాదు అవును, మనం. అసలు మీది ఏ ఊరు? మీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మాది మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల్, శివాయిపల్లి గ్రామం పక్కన విలేజ్. అంటే మా మేనత్త వాళ్ళ కూతురు అనమాట. ఓకే, అంటే మీ మరదలు? మా మరదలే. 6-7 years నుంచి లవ్ అనమాట మాది. సీక్రెట్గా కొంచెం 5 years వరకు సీక్రెట్గానే చేసుకున్నాం లవ్. తర్వాత వాళ్ళ సిస్టర్ పెళ్లిలో అట్లా కొంచెం తెలిసింది, ఇంట్లో వాళ్ళందరికీ ఇంట్లో తెలిసింది. తర్వాత ఇక చెప్పిరు వాళ్ళు కూడా, సరే మీరిద్దరు ఎట్లయినా చేసుకుందరు పెళ్ళి, కానీ కొంచెం ఉండు అని చెప్పిరు. మేము అట్లనే కంటిన్యూ అయిపోయినాం. అసలు ఎంత అంటే డీప్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేను. అసలు అంత మంచి ప్రేమను బయట వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంతమంది వల్ల విడిపోవాల్సింది వచ్చింది. అసలు ఏమైంది విడిపోవడం అంటే? ఏం చేశారు, ఎవరేం చేశారు? బయట ఉంటారు, బయట ఏం చేశారు? బయట అంటే మేము వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి అయినా మధ్యలో ఎప్పటి నుంచి అయినా అసలు నేను ఆమె అక్కడ వాళ్ళ అమ్మని చూసుకోవాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలని అనుకున్నాం. అట్లనే కంటిన్యూ అయినాం. ఏ పెళ్లి వరకు వచ్చే వరకు అంటే వాళ్ళ చుట్టుపక్కల కానీ కొంతమంది వాళ్ళ ఇంటి తరపున కొంతమంది విడగొట్టారు అనమాట. మొత్తం అక్కడి ఇల్లరికం రావాలి, మీ ఫ్యామిలీ మొత్తం విడిచిపెట్టి అక్కడనే రావాలి అని అన్నారు. కానీ మేము ఆమె మాత్రము సరే మేము ముందు నుంచే కంటిన్యూ ఉన్నాము, మేము ఎట్లనే ఉంటాము అని చెప్పి ఆమె మాత్రము వాళ్ళు చెప్పుంటే ఇక్కడ వరకు రాకుండా కథ అంతా. వాళ్ళ మాటలు నమ్మి మొత్తం మోసపోయారు వాళ్ళు. ఇల్లరికం రావాలని ఎవరు ఇప్పుడు? అంటే మీ అత్తమ్మ వాళ్ళ, లేకుంటే ఎవరు? బయట వాళ్ళు చెప్పుడుకు వీళ్ళు అట్లా బెదిరించినట్టుగా, మీ కులంలో ఉండద్దు, ఆడుండద్దు, ఈడుండద్దు, అసలు రాము, మేము మీ ఇంటికి రాము అన్నకు భయపడ్డారా మరి, ఇంకెవరైనా బ్లాక్మెయిల్ చేసిరా, ఇంకా ఏ విషయంలోనైనా తెలియదు. మీతో ఏమైనా చెప్పిరా అంటే ఈ విధంగా అంటారు అట్లా ఇట్లా అని? మీ అత్తమ్మ ఏం చెప్పలేరు. ఇంతే ఇక మొత్తం మాకు పిల్లలు, మేము వేరేలను చేసుకుంటాము, మా ఇంటికి వేరే వెళ్తాం, వచ్చేటైతేనే ఇంటికి రా, లేకపోతే నీ దారి చూసుకో, నా దారి నేను చూసుకుంటాము అని అట్లా అన్నారు. ఎవరన్నారు? వాళ్ళ ఫ్యామిలీ అన్నారు ఫస్ట్. ఏది మీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీ, మా మర్దల వాళ్ళ ఫ్యామిలీ. అదే మీ అత్తమ్మ వాళ్ళు ఇట్లా. మీ స్టోరీలో బ్రేకప్ వేసింది ఎవరు అసలు? అంటే ఊరు పెద్ద మనుషులా, లేకుంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఎవరైనా బ్రదర్స్ ఉంటే వాళ్ళ, ఎవరు అసలు పేరు చెప్పలేం కానీ అంటే మామూలుగా రిలేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, బయట వాళ్ళే. ఎక్కడికి వెళ్ళి బయట వాళ్ళే అంటే రిలేషన్ ఉంటుంది కదా, బ్రదర్ లేకుంటే బాబాయ్ వల్ల, పెద్దనాన్న వల్ల, ఎవరు ఇట్లా రిలేషన్స్ అవన్నీ కాదు కానీ బయట వాళ్ళు, మొత్తానికి అయితే బయట వాళ్ళు, ఇంట్లో కాకుండా బయట వాళ్ళు. అంటే బయట వాళ్ళు అన్నప్పుడు మీరు వచ్చేసి దగ్గర రిలేషన్ కదా, ఇప్పుడు ఆమె వచ్చేసి నీకు మరదలు, చాలా దగ్గర రిలేషన్ కాబట్టి బయటలో దానికంటే మిమ్మల్ని ఎక్కువ పోల్చుకొని మీ దగ్గరికి రావాలి, కానీ వాళ్ళ మాటలు విని అట్లా ఇట్లా అయిపోయింది. ఆమెకు తెలియాలి ఆ విషయం. మరి మీరు చెప్పలేదా? మరి ఇప్పుడు మేము ఎట్లా మీ ముందు ఉంటాము, మీ వెనుక మేమే ఉంటాము, మీ ముందు మేమే ఉంటాము, మీ ఇంట్లో పండుగ అయినా ఏదైనా మేమే వస్తాము అని చెప్పేసి ఏం చెప్పలే మీరు? మీ వాళ్ళు చెప్పినా వాళ్ళకి తెలుసు, అసలు మేము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లేదు, అసలు మా చుట్టాలు, మా బంధువులు, అసలు మేము లేకపోతే వాళ్ళ ఇంటికి కూడా ఎవ్వరు కూడా పోరు. మరి అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నారు? అదే అర్థమైతే అసలు ఎంత అప్పుడు ఆ విషయంలో ఎట్లా ఆలోచించారో తెలియదు, కానీ దూరం అయ్యారు. కానీ ఇప్పుడు తెలుస్తుండొచ్చు నాకు తెలిసి. మొత్తం ఇంట్లో అప్పుడు ఏదైనా పండుగ అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం నిండిపోయి ఇల్లంతా మంచి సందడి ఉంటుండే.
కానీ ఇప్పుడు ఎవరు ఉండరు ఓకే. ఇంట్లో. సో ఇప్పుడు వస్తారా పోనీ మరి బ్రేకప్ అయిపోయిన తర్వాత కానీ లేకుంటే అంత ముందు కానీ వచ్చేదా మీ ఇంటికి వాళ్ళు? మేమే పోయినామన్న ఒకసారి ఓకే. 2-3 సార్లు పోయినాం మేము. ఆ. పోతే ఇక ఇన్సల్ట్ అయింది మా వాళ్ళకు పోయినందుకు ఆమె వేరే వాళ్ళ ఇంటికాడ ఉండడం, ఎవరు అమ్మాయి? అమ్మాయి రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం, ఓకే. అట్లా ఇన్సల్ట్ అయ్యారు మా వాళ్ళు. ఇక పోలేరు ఇక మళ్ళీ తర్వాత. మాట్లాడుతుందేమో చేసుకుందాము, మనసు మారుతుందేమో, అప్పుడు ఏదో ఆవేశంలో అన్నదేమో, సరే చిన్నపిల్ల కదా ఆవేశంలో అన్నదేమో, మరి ఇప్పుడు మారుతుందేమో అన్నట్టుగా పోయారు. కానీ అప్పుడు లేకుండే ఆమె అసలు ఇంట్లో ఉండకపోతుండే. అంటే మీ అత్తయ్య వాళ్ళకి ఎవరు లేరు అంటే ఫస్ట్ మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి మీకు వెనుక వచ్చేసి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ముఖ్యం వాళ్ళే చూసుకోండి అని చెప్పేసి మీ అత్తమ్మ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఊర్లో? ఎవరు లేరన్న అసలు. వాళ్ళ డాడీ లేడు, వాళ్ళ డాడీ చనిపోయి 7-8 years ఉండొచ్చు. సో దానివల్ల ఎవరు లేకపోయేసరికి ఊర్లో మొత్తం వాళ్ళని మేము చెప్పిందా అయినా లేకపోతే మీరు రావద్దు అని చెప్పేసి ఆ విషయం వాళ్ళు గమనించుంటే అసలు బాగుంటుండే. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా ఆ విధంగా గొడవ? సంవత్సరం మీద ఈ రోజుకి 4 రోజులు అవుతుందన్న. 1 year అయింది. 1 year. ఏది గొడవ అయ్యా లేకుంటే మీరు విడిపోయా? మేము విడిపోయి మీరు విడిపోయి 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో అంతమంది కలిసే ఉండే వాళ్ళు మీ ఇంటికి రావడం, వాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మేము వాళ్ళ పొలము వాళ్ళ ఊర్లో మొత్తం పొలాలని మేమేస్తుండే, కోసి మరి సంచులని ఇంట్లో వేసి బియ్యం కూడా పట్టించుకొని చింటేస్తుండే, అంత చేస్తుండే మేము. ఆ అమ్మాయి మరి నీతో వస్తే ప్రాబ్లం ఏంటంటే ఆ ఊర్లోకి? నాకు తెలియదు ఇప్పటివరకు, మరి వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు మరి నాకైతే. ఓకే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంది, అరే భూస్వామి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో, ఆమె ఇట్లా వేసి ఎక్కడికైనా ఎత్తిచ్చి ఉన్నంత తీసుకుందాం అంటేనన్నా అది ఏం లేదు. ఉన్న కొంచెం దానికి మరి దేనికి ఆశిస్తారో తెలియదు కానీ అట్లా. పోనీ ఎంత ఉంది అమ్మాయి వాళ్ళకి ల్యాండ్ మరి? ఉంటుంది ఒక 1/2 acre అట్లా. 1/2 acre కోసం మిమ్మల్ని అక్కడ రమ్మని చెప్తున్నారు. అది అంటే ఫస్ట్ నుంచి అదే అంటున్నావు ఎట్లా? ఫస్ట్ నుంచి మేము ఇద్దరం అయితే అక్కడెక్కడ చూసుకుంటామని చెప్పినామన్న. భూమి విషయం అయితే అసలు మాట్లాడుకోలేదు మేము. అసలు భూమి విషయాలు అసలు లెక్కనే కాదు మాకు. అది మేమిద్దరం మంచిగా ఉంటుంది వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కరెక్ట్ మంచిగా ఉంటుంది వాళ్ళు. భూమి విషయంలో మాట్లాడుకోలేము అసలు మేము. మాకు భూమి అవసరం లేదు అసలు. పోనీ మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరు పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళైతే వచ్చేసి ఊరు పెద్ద మనుషులే, మంచి చెడు వాళ్ళు చూస్తారు, దాని తర్వాత మేమే వస్తాం కదా అని చెప్పేసి మీ వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? చెప్పిరన్నా, చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేరు. లేదు మా ఊరికే రావాలి, ఎట్లయితేనే రండి, లేకపోతే లేదు, మీ దారి మీకు మా దారి మాకు అని పట్టిరు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా అమ్మాయితో ఇట్లా? లేదన్న. మీ అత్తమ్మతో మీ అత్తయ్యతో? మా అత్తమ్మతో మొన్న రీసెంట్ గా అట్లా అట్లా. ఏం మాట్లాడవు? బాగున్నారా అంటే బాగున్నారా అట్లా. అంటే అమ్మాయి గురించి ఏం టాపిక్ తీయలేదా? తీసినా కూడా ఆమె వింటలేదు, చక్కగా ఏమంటలేదు అని అంటుండే. ఆ పాట రాసినావు, సో ఆ పాట దేనికోసం అంటే అమ్మాయి మీద ఇష్టాన్ని తెలియజేయడం కోసమా, లేకుంటే ఆ అమ్మాయి లేకపోతే ఎంత ఫీల్ అవుతున్నా అని చెప్పేసి తెలియజేయడం కోసమా, ఎందుకోసం రాసినావు ఆ పాట? ఎందుకు తీసావు? డైరెక్ట్ గా అమ్మాయితో మాట్లాడడానికి ఛాయిస్ నాకు లేదన్న. అంటే PS లో విడిపోయినా మేము. వాళ్ళు చెప్పారు అప్పుడే. వెళ్ళినామన్న. పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చారు. PS లో విడిపోయినాం మేము. ఎందుకు వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ ఇక బయట వాళ్ళు తీసుకెళ్లారు, బయట వాళ్ళు వచ్చారు. సో PS లో కూడా చెప్పలే అంటే వీళ్ళిద్దరు మేజర్స్ చేసుకోవచ్చు అని ఇట్లా ఏమన్నా చెప్పారు? కానీ ఆమెకి అడిగారు ముందు, చేసుకుంటావా అంటే నేను చేసుకోను అని అనుండే. అప్పటికే ఇక అందరం మనసులో మొత్తం ఇదైపోయి వచ్చేసినాం మేము అక్కడికి. ఆ అమ్మాయి PS లో వద్దని చెప్పినప్పుడు ఏ విధంగా ఫీల్ అయినా మరి అసలు ఏంటి అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? 6 years 7 years నుంచి కదా మీ ఇద్దరు లవ్. సో ఏ విధంగా ఫీల్ అయినావు అప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి? అంత ప్రేమ ఉన్నది, చేసుకుంటాను అంటుండే. ఆ సిచ్యువేషన్ లా నేను చేసుకుని అన్నప్పుడు అసలు నువ్వే ఉన్నావా, అసలు దేశంలో పిల్లలే లేరా అన్నట్టుగా ఫీల్ అయినా. ఆమెకు మొత్తం ఏదో నేను గుణపాఠం చెప్పాలి అని చెప్పి, ఏదైనా గుణపాఠం చెప్పిన దాకా నేను అసలు ఎక్కడికైనా సరే వెళ్ళాలని చెప్పి అనుకున్నా నేను. అంటే ఎట్లాంటి గుణపాఠం? ఒక సక్సెస్ ఉండాలి. అరే నేను ఇంత మంచి మనిషిని మిస్ చేసుకున్నానా అని ఆమె ఫీల్ కావాలి. ఆ టైప్కి వెళ్ళాలి. అందరిలాగా బ్రేకప్ అయింది, మన మందులు తాకుంటా, అవి తాకుండా ఇవి తాకుండా రోడ్ల పొడి దిగుడు అట్లా వేస్తే వాల్యూ లేదు బ్రేకప్ కి. సక్సెస్ అయిన తర్వాతనే బ్రేకప్ కి ఒక వాల్యూ దాని. ఒక బ్రేకప్ నుంచి ఒక సక్సెస్ కోరుకోవాలి కానీ ఒక ఫెయిల్యూర్ కోరుకోవద్దన్న. సో మీ ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంది మరి? మా ఇంట్లో సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటాను నాకు. పాట తీసినప్పుడు ఇట్లా ఫుల్ సపోర్ట్ ఉంది. ఏమన్నా పాట తీస్తా అని చెప్పావా? ఎట్లా డైరెక్ట్ కెమెరా తీసుకొచ్చి ఇట్లా పెట్టావా? ఎట్లా? లేదు, చెప్పినా నేను మా ఫ్యామిలీకి. ఏమన్నారు? చెయ్యో ఓకే అని చెప్పారు. వాళ్ళు కూడా యాక్షన్ చేసారు. మొత్తం వీడియోలో మొత్తం మా అమ్మ నాన్నలే ఉంటారు. ఎంత ఇన్వెస్ట్ చేశారు పాటకి? ఒక 3.5 అన్న. సో పాటకి అమ్మాయికి ఏమైనా పంపించారా? విన్నదా పాట? చూసుండచ్చు అనుకుంటున్నా. చూస్తే బాగుండనా, చూసి ఆమె రియలైజ్ అయితే బాగుండు. సో ఈ పాట చూసే మళ్ళీ నేను అప్రోచ్ అయ్యాను అయితే బాగుండన్న. ఆమె పక్కన లేకపోతే నా సక్సెస్ కి వాల్యూ లేదు. ఆమె బ్రేకప్ అయినందుకే నాకు ఈ పాట తీయాలని ఆలోచన, ఒక సక్సెస్ కి ఒక స్టెప్ అనేది ముందుకేసిన.
ఆమె బ్రేకప్ చెప్పకపోతే ఇక్కడ వరకు రాకుండే కావచ్చు నేను. ఓకే. ఇక్కడ వరకు వచ్చినందుకు ఆమె కూడా ఇప్పుడు నాకు పక్కన ఉండుండే ఇంకా సక్సెస్‌కి ముందు అడుగేయగలుగుతా. మరి ఆ పాటలో అదేంటిది పెద్ద మనుషుల మధ్య ఏదో చేతులు కోసుకున్నట్టుగా అవన్నీ ఉన్నాయి. అవన్నీ నిజంగా జరిగినాయి ఎట్లా అసలు? పంచాయతీ పెద్దల్లో వద్దు అని వదిలేస్తివి అని ఉన్నది కదా అవును. లిరిక్. అయితే పిఎస్‌లా విడిపోయినాక ఆ పంచాయతీ పెద్దల ముందు అందరి ముందు. అది చెప్పడానికి పంచాయతీ పెద్దలో వద్దు అని వదిలేస్తివి అని వాడిన లిరిక్. ఏదో చేయి కోసుకున్నావు కదా, అది కూడా ఉందా ఎట్లా? అది వాళ్ళ రిలేషన్ అవి ఇవి చెప్పి చాడీలు చెప్పి నిన్ను నన్ను ఓకే, దూరం ఓకే. చేసిండు అని చెప్పడానికి. అది చెప్పడం కోసం అది. చెప్పడానికి కోసం. ఓకే. మీ వాళ్ళు డ్రామా చేసి మరీ మనల్ని ఇద్దరిని విడగొట్టిర్రు అని చెప్పడానికి అది ఆ సీన్ చూపించినాం అట్లా. చేతుకు అది కట్టుకొని బ్యాండేజ్ ఇట్లా వేసుకొని ఓకే. ఏదో డ్రామా చేసిండు, నేను మొత్తం మార్చేసిండు, నీతోంటే నన్ను విడగొట్టిపించిండు, ఓకే. మొత్తానికైతే బ్రతికుండంగా చంపేసినావు అని చూపెట్టడానికి సాంగ్ తీసినాను. ఓకే. సో ఆ అమ్మాయితో మెమరీస్ ఏమన్నా ఉన్నాయా నీకు? గుర్తున్న మెమరీస్? ఈ వీడియో చూస్తే ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వాలి, అట్లాంటి ఏమన్నా మెమరీస్ చెప్పు. మెమరీస్ అంటే అన్న బయట ఇప్పుడు వేరే ఊర్లు అసలు సంబంధం లేని మనుషులతోని లవ్ అంటే అది ఏదో దొంగతనంలో పోయి మంచిగా కలిసి వచ్చుడు, షాపింగ్స్ అక్కడిక్కడ తిరుగుతారంటే అవి వేరే గుర్తింపులు. కానీ మా ఫ్యామిలీ ఆమె మొత్తం మా ఫ్యామిలీ. ఓకే. కానీ గుర్తింపులు ఏముంటాయి అని ఇంకా ఆమెనే గుర్తింపు మాకు. ఆమెను ఒక సర్ప్రైజ్, ఆమె ఒక గిఫ్ట్ మాకు. ఓకే. సో ఇప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయి ఓకేనా? ఓకే. ఒప్పుకున్నారా లేకుంటే ఇప్పుడు అన్న ఇప్పుడు కానీ ఫస్ట్ నుంచి కానీ? ఫస్ట్ నుంచి అసలు నేను లేకపోతే నేను లేను అంటుండే అన్న. ఫస్ట్ నుంచి అసలు అంత మంచిగా ఉంటుండే మా ప్రేమ. మరి ఇప్పుడు ఏమైందో ఇక అసలు ఫోన్ కానీ మారిపోయింది. ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదన్న. ఇప్పుడు నువ్వన్నా ఫోన్ అన్నా చేసి మాట్లాడే అప్పుడప్పుడు కూడా మెసేజ్ చేస్తుంటే కానీ చూస్తుండేనో చూడకుండా కానీ రిపేర్ రాకుండే. ఈ మధ్యకాలంలో ఏమైనా ఫోన్ కానీ ఏమైనా చేసావా? చేయలేను ఇక చేయలేను. ఇక ఆమెకి ఇబ్బంది పెట్టాడు ఎందుకు, ఆమెకి ఇష్టం లేదు అన్నట్టుగా ఒప్పుకున్నా. ఎప్పటికున్నా వస్తుందేమో ఆమె మనసు మారి అని వెయిట్ చేసిన. ఇప్పుడు మీ అత్త ఇట్లా ఏమంటారు? ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసిరా? మా అత్తమ్మ వాళ్ళకి ఇష్టమే ఉంటుంది అన్న. ఎట్లా అంటే మా నాన్న సొంత తమ్ముడే, రేపు సొంత రక్తాన్ని విడగొట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది అన్న. ఎవరికి ఉండదు. కొన్ని వస్తారా మీ అత్తమ్మ ఇట్లా వచ్చి మాట్లాడుతుందా నీతోని కానీ మీ ఇంట్లో వాళ్ళతోని? మాట్లాడుతుంది అన్న, మాట్లాడుతుంది కానీ ఇక అప్పటి లెక్క లేదు. ఇప్పుడు ఏదో తిన్నామా అంటే తిన్నామా, ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టుగా. ఈ మధ్యకాలం మళ్ళీ ఇప్పుడు పాట రిలీజ్ అనక ఇట్లా వచ్చి చేసుకుందాము, మళ్ళీ మనం కలిసి ఉందాము, చేసుకో అని చెప్పేసి ఏం మాట్లాడలే? వస్తుండొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పటివరకు రాలేదా? రాలేదు. ఎవరో మీ వేరే ఒక సిస్టర్ చెప్పింది, సో పాట ద్వారానే వాళ్ళు మళ్ళీ దగ్గరికి అవుతున్నారు అనేసి చెప్పారు. మరి అంటే పాట చూసి కాల్ చేసి మాట్లాడి అని చెప్పేసి అయితే 90% వస్తారేమో అనే ఓపు ఉంది నాకైతే. ఒక 10%. అసలు మీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? నువ్వు అమ్మాయిని కావాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా, ఏంటి అసలు? అమ్మాయి అయితే వస్తే బాగుంటుంది అన్న. అసలు వస్తే అసలు లైఫ్ వేరే. ఇక నాది ఇప్పటి వరకు ఒక లైఫ్, ఇప్పటి నుంచి ఒక లైఫ్, కొత్త లైఫ్. ఇక అమ్మాయి కొత్త అమ్మాయి అనుకోవాలి, కొత్త లైఫ్. ఇక అమ్మాయి సరే. ఇప్పుడు మరి మీ అత్తమ్మ వద్దన్నా సరే, ఆ ఊరోళ్ళు వద్దన్నా సరే, ఆ అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు? ఆమె ముందే అన్నదన్న, ఫస్ట్ అందరి మధ్యలో చేసుకుంటేనే బాగుంటుంది పెళ్లి, అట్లా చేసుకుంటే కొంచెం వాల్యూ ఉంటది ఊర్లో అట్లా అని అనుండే. బయట వాళ్ళంతా ఇట్లా అంటే అందరూ ఓకే ఉన్నారు, బయట వాళ్ళు ఎవరున్నారు చెప్పడానికి అన్నట్టుగా మేము వెయిట్ చేసినాం అంతే. అది తప్పైంది మాది. ఇప్పటికైనా చెప్పు ఏమన్నా అంటే, అరే బయట వాళ్ళు తెలియదు, బయట వాళ్ళు గట్టినా చేస్తారు, ఇప్పుడు అంటే నీకు ఇష్టమా కాదా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసినాం అన్న. నువ్వు చేసినాం. ఎన్నిసార్లు? ఎప్పుడు? అప్పుడే గొడవలు అయినప్పుడు చేసినాం అన్న. మళ్ళీ ఈ మధ్య కాలంలో చేయలే. అసలు ఆప్షన్ లేదు నాకు మాట్లాడడానికి. ఎందుకు? అంత మంచిగా పిఎస్ లో చెప్పుకున్నాం కదా, అసలు మీరు వాళ్ళకి ఫోన్ చేయొద్దు, వాళ్ళు మీకు ఫోన్ చేయొద్దు, మళ్ళా నువ్వు ఫోన్లు చేసి మెసేజ్ చేసి ఇవి చేసిరా అనుకో మళ్ళీ కేసు అవుతుంది అని చెప్పారు. ఇక దానివల్ల నువ్వు మొత్తమే పక్కన పెట్టడం లేదు కానీ చేసిన తర్వాత మెసేజ్ చేసిన. ఇక వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి అంటే ఇట్లా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అంత మంచిగా మొక్క మీద చెప్పింది కదా చేసుకోని అని, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అన్నండి. అట్లా అదన్న అడిగినావు నన్ను, 5 years నుంచి నన్ను ఎంతగానో లవ్ చేసినావు, పిఎస్కి వెళ్ళినాక నేను చేసుకోని అని చెప్పేసి మాట్లాడినావు. అసలు ఎందుకు మాట్లాడినావు? నిజంగానే అంటే నీకు ఇష్టమా కాదా, ఏంది ముచ్చట? అది ట్రై చేసినా కానీ వాళ్ళతో వీళ్ళతో ట్రై చేయించినా కానీ నా గురించి ఇది ఎక్కువ ఆయన మర్చిపోయాను, నేను ఆయన గురించి డీజే నా దగ్గర అని అంటుండే వాళ్ళతో. ఎవరితోని? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా. ఆ అమ్మాయి వాళ్ళు ఎంతమంది? వాళ్ళిద్దరు అన్న. ఇద్దరు వాళ్ళ సిస్టర్స్. ఇద్దరు వాళ్ళ అక్క పెళ్లి అయిపోయింది. పోనీ వాళ్ళ అక్కతోనన్నా మాట్లాడే ప్రయత్నం చేసావా? ఏంటో అసలు మీ చెల్లె ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏమో ఇంత ఇష్టము, ఇప్పుడు 5 years నుంచి అంటే అంత ఈజీ కాదు కావద్దు,
మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పేసి కూడా అనుకున్నాము. అనుకున్నాక ఎవరో మధ్యలో అది ఎలిగేషన్స్ పెడుతుంటే ఎందుకు ఆగుతుంది, ఏంటి అసలు ఇష్టం ఉందా లేదా, నువ్వు అని ఒకసారి చెప్పే ప్రయత్నం అన్నా చెయ్యి అని చెప్పేసి మాట్లాడినావా? ఇక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో వాళ్ళ మనకు ఫ్యామిలీ తెలియదు. బ్యాక్గ్రౌండ్ పక్కన వాళ్ళకు పెట్టేసి బట్ మాకు మీ మాకు వాళ్ళ వదిన కన్నా నువ్వు చెప్పినావా అని ఆ విధంగా? చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు కూడా కొంచెం ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఉండుర్రి, మీ అంతలో మీరు ఉండుర్రి, మా అంతలో మేము ఎవరు మీ ఉంటాము వదిన కూడా? అందరూ అన్నారు అమ్మాయి అట్లా. వాళ్ళ సిస్టర్ అన్నారు. అదే మాట అన్నది. అంటే ఇక సిచ్యువేషన్స్ బట్టి అన్నదో మరి ఎట్లా అన్నదో తెలియదు కానీ అప్పుడైతే అనండి. అంటే మొత్తానికి ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆ విధంగా మాట్లాడడం వల్ల నువ్వు అమ్మాయికి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏది చేయట్లేదు. పోనీ ఇప్పుడు నాకు కలుస్తుందా? లేదన్న, కలిస్తే పెళ్లి అయిపోయినట్టే మాది. కలిస్తే పెళ్ళి అయిపోయినా ఒక్క ఫోన్ చేసి హలో అన్న పెళ్లి అయిపోయినట్టే మాదిగా అంతే. అంటే నువ్వనల్లా ఆమెనల్లా? ఓరన్న ఒకళ్ళు అన్న కానీ ఆమె మాట్లాడితే చాలు పెళ్లి అయిపోయినట్టే కదా సార్. ఎక్కడికైనా సరే తెగిచ్చేసాడు. అంటే ఇప్పుడు ఆమె ఓకే అనల్లా, నువ్వు ఓకే ఆమె అనల్లా? ఓకే అంటే నువ్వు నేను ఓకే, ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఓకే. నేను ఓకే ఓకే కానీ ఆ అమ్మాయి ఓకే అనేసి వెయిట్ ఓకే చేస్తున్నావు. ఒక్క మాట నేను చేసుకుంటా అని ఒక్క మాట అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మీ ఇద్దరు మేజర్సే కదా? నీ ఏజ్ ఎంత? 24, ఆమెది 21 ఉంటుంది. సో ఇద్దరు అదే కదా మేజర్. మరి ఇంకేంది అంతగానం గొడవలు బయట బయట వాళ్ళనే? బయట వాళ్ళ గొడవలు. సో బయట వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వా లేకపోతే ఆ అమ్మాయి వల్ల ఎవరు ఆలోచిస్తారు? అమ్మాయి వాళ్ళు. అమ్మాయి వాళ్ళు. సో అమ్మాయి పెళ్ళైనాక ఇటే వచ్చేస్తుంది కదా, ఇంకా బయట వాళ్ళ ఊళ్ళతో అంతగానం ఏముంటది? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలే కదా వాళ్ళు. అవును. సో పెళ్ళైనాక నీదికి వస్తుంది, నీదికి వచ్చేసినాక ఏమున్నా సరే నీ చుట్టుపక్కలే కదా రిలేషన్షిప్ ఉండేది. సో ఆ ఊళ్ళతోనే వాళ్ళ మమ్మీ ఉన్నంత వరకే ఉంటాయి, దాని తర్వాత మాత్రం ఉండదు కదా. లేదు. సో మరి ఎందుకు అంతగానం ఆలోచిస్తుంది అనుకోవాలి? వాళ్ళు ఆలోచించాలన్నది మనకు అంత క్లారిటీ లేదు వాళ్ళ గురించి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుస్తలేదు ఇప్పటి వరకు కూడా. పోనీ ఇట్లానన్నా ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు? పెద్ద మనుషులు నువ్వు కాకుండా సరే మీ ఊరు పెద్ద మనుషులు కానీ వాళ్ళు చెప్పారు. అంటే పెళ్ళైనాక ఇటో వచ్చేస్తావు కదా, మళ్ళీ వాళ్ళతో ఆ కులం ఏది, నీకు కులము పాలలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో అక్కడ వాళ్ళు వచ్చేసి ఏంటంటే నీకు పెళ్లి కానంత వరకు అక్కడ కులము పాలలు, బట్ పెళ్ళైనాక మొత్తం ఇక్కడికి వచ్చేస్తావు కదా, ఇక్కడ అయిపోతారు కదా అని చెప్పేసి మీ ఊరు పెద్ద మనుషులు కానీ ఆ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడలేదు? చెప్పారు కానీ ఉన్న కొంచెం ఆస్తి మా నాన్న జ్ఞాపకాలు ఉండాలి కదా కొంచెం అన్న. మా ఊర్లో కొంచెం అన్న మీకు అంటే ఈ ఊరు ఆమెనే అసలు ఈ ఆస్తి మాకు దక్కుతుంది, ఈ ఊర్లో పుట్టింది పెరిగింది ఈమెనే కదా అన్నట్టుగా ఒక గుర్తింపు ఉండాలని మేము అక్కడ ఇక్కడ చూసుకుంటామని ముందు నుంచే ఉన్నాం అట్లా. సో ఇప్పుడు అట్లానన్నా చెప్పలేదు అసలు? ఏం లేదు. ఆ అమ్మాయి మాట్లాడింది కూడా ముందుకు రావట్లేదు. లేదు అసలు గొడవలు అవుతున్నాక కూడా ఫోన్ నేనేమనుకున్నా అంటే సరే ఎన్ని గొడవలైనా కానీ ఏమైనా కానీ మా పాలలు కానీ ఇంకెవరైనా కానీ ఒప్పుకుంటారో ఒప్పుకోని రోజులు చూసిన తర్వాత ఒప్పుకోకపోతే ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుందామని ఉండే. సో దానికోసం వెయిట్ చేసిన నేను. అసలు మాట్లాడతలేదు, ఎందుకు మాట్లాడతలేదు అంటే చూస్తుందేమో వాళ్ళు బయట వాళ్ళు ఇట్లా ఎంతవరకు తెస్తారు, నాకు మా కథ ఎంతవరకు తెస్తారు చూసి కొన్ని రోజులు వెయిట్ చేసిందేమో అని నేను అనుకున్నా, ఫోన్ కూడా చేయకపోతే. కానీ సడన్ గా ఒకరోజు ఫోన్ చేసి అంటే మేము మా డాడీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒక 1 lakh బయట వాళ్ళకి ఇచ్చినాము పైసలు మిత్తి అట్లా. అయితే ఆ పేపర్ ప్రామిస్ అన్నట్టు మా పేరు మీద రాపించుకున్నాం. వాళ్ళ మమ్మీకి ఏంటంటే కొంచెం పైసా అంటే కొంచెం భయం ఉంటుంది అని చెప్పి మీరు పిల్లని ఇస్తేనే మేము పైలు ఇస్తాము అని కొంచెం ఇట్లా అన్నాం అనమాట. అట్లనన్నా పెళ్లి చేస్తామో వాళ్ళ మమ్మీ అని. అది ఆమె ఇస్తుందేమో అనే ఆశతోటి ఒక మాట అన్నాం. అది వాళ్ళు నెగిటివ్ తీసుకొని పైసలు ఇస్తలేరు అవి ఇస్తలేరు అని చెప్పి అర్థం చేసుకోరు. కానీ ఎందుకు ఇయ్యమంటారు అని అర్థం చేసుకుంటే బాగుంటుంది. చెప్పినాము ఆమెకు. అయితే ఆమె ఒకరోజు ఫోన్ చేసి నీకు పైసలు ఇచ్చినాం కదా అని అన్నది. అంటే అది కాదు, మన పరిస్థితి ఏంది, మన ప్రేమ ఎటు పోతుంది, మనం ఎక్కడ పోతున్నాం అసలు అంటే మన పక్కకు పెట్టు, ముందు పైసలే ఇచ్చినామా లేదా చెప్పు అని అన్నదన్న. అప్పుడు నాకు 7 years ప్రేమ అన్న. ఒక్కసారిగా మన ప్రేమ పక్కకు పెట్టు, పైసల గురించి చెప్పంటే పైసలు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం అన్న, ప్రేమను సంపాదించుకుంటాం అంత ప్రేమను. అప్పుడు కోపం వచ్చి 2-3 తిట్టినా, ఆమె 2-3 తిట్టింది, అట్లా గొడవ అయిపోయింది కొంచెం. మన తర్వాత కూల్గా అయినా కదా తర్వాత ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు. మన 7 years కదా నువ్వు అట్లా మాట్లాడతావు, డబ్బుల గురించి డబ్బులు ఏముందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత కూల్ అయ్యాక లేదు, అసలు ఆప్షన్ లేదు అప్పటికి. తిట్టామా అన్న 7 years ప్రేమ అన్నప్పుడు ఒక్క మాట తిట్టామా అన్న ప్రేమించిన వాళ్ళ మీద? అదే తిడతావు, దాని తర్వాత ఆయన కూల్ అయ్యి డబ్బుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, డబ్బులు వచ్చేసి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని మాట్లాడలేదు అంటున్నా. ముందు ఒక 6 lakhs మా దగ్గర పెట్టిరన్న వాళ్ళు, వాళ్ళ భూమి కొంచెం అమ్మడం వల్ల 6 lakhs మా దగ్గర పెట్టారు. అవి ఇచ్చిన వాళ్ళు మరి 50,000 ఎందుకు ఇయ్యరా అని ఆలోచించలేదు వాళ్ళు. 50,000 ఒక లెక్క నాన్న, 6 lakhs ఇచ్చినప్పుడు 50,000 ఇయ్యమా మేము, ఎందుకు ఇయ్యలేరు ఎందుకు ఆపిరు అని ఆలోచించలేదు ఆమె. ఇయ్యలేరు ఇస్తలేరు అంటే ఎట్లా అంటున్నా. సరే మామూలుగా నువ్వు పాటలు ఆమె కోసం రాసినావు, పాటలు కూడా మామూలుగా రాస్తావా ఇట్లా? అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుండే కానీ ముందుకు పోలే.
తర్వాత బ్రేకప్ అయిన తర్వాత ఉమ్. ఆ ఎమోషన్స్ లో రాసింది ఇక అది ఇదే ఫస్ట్ పాట. ఫస్ట్ పార్ట్ ఇది. మరి పాటలు కూడా సెకండ్ పార్ట్ 2 అని చెప్పేసి మెన్షన్ చేసాం, అంటే అది సెకండ్ నాకు పాట కూడా సస్పెన్స్. ఆమె వరలక్ష్మి లక్ష్మి ఆ, అని ఉన్నది కదా, అవును. ఆమె తిరిగి వస్తేమో, తిరిగి వచ్చిన తర్వాత సక్సెస్ స్టోరీ రాస్తా, సక్సెస్ సాంగ్ తీస్తా ఆ, పార్ట్ 2. అసలు ఆమె వస్తుందా రాదా, కలుస్తుందా కలవదా ఆ, అని నాకే సస్పెన్స్, తీసిన నాకే సస్పెన్స్. ఓకే. దాంతోనే ఆ పార్ట్ 2 అని పెట్టేసినాం. పార్ట్ 1 పెట్టిన. అసలు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు డ్రీమ్ మామూలుగా? ఇప్పుడు సక్సెస్ అంటే సక్సెస్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నావు, ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? మంచి లిరికల్ లిరిక్స్ లిరిక్స్ అంటే పాట విన్నాక ఎవరైనా కాల్ చేసి అప్రిషియేట్ చేయడం కానీ, లేకుంటే మా దానికి మా దానికి కూడా రాయని చెప్పేసి ఎవరైనా అన్నారా? చేసిరు. ఎవరెవరు? సెహరీ మ్యూజిక్ అని ఉంటది, వాళ్ళు కాల్ చేసిరు. రాసిచ్చినావా మరి? చెప్పా వాళ్ళకి ఏమన్నా? అంటే చూద్దాము ముందు, ఇప్పుడు కొంచెం ఎందుకు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు, వినియోగించుకుంటే నీకు సక్సెస్ అనేది ఇంకా తొందరగా వస్తాయి. నా సక్సెస్ నా లిరిక్స్ నేనే రాసుకొని నేనే చేయాలని అది. అంటే ఇప్పుడు ఆ విధంగా చేస్తే నీకు కొంచెం అమౌంట్ వస్తాయి, దాని తర్వాత నీ లిరిక్ నీకే ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక వెర్షన్ ఉంటాయి కదా, నాకు ఈ వెర్షన్ కావాలని ఉంటది. కానీ వాళ్ళ వెర్షన్ లో ఇట్లా రాసిచ్చే ప్రయత్నం ఏమైనా చేసావా? నా టాలెంట్ నేనే గుర్తించుకోవాలా, నా వేరేలకు ఎందుకు ఇద్దామని. అలా గుర్తించుకున్నావు కదా ఆ పాట ద్వారా? గుర్తించుకున్నాం. కానీ మన కొత్తగా ఛానల్ పెట్టినాను ఇప్పుడైతే నేను. మొత్తం నేను ఏమున్నా లిరిక్స్ కానీ ఇంకే సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ నా ఛానల్ నీ ఛానల్లోకి రావాలి, బయటికి వెళ్ళొద్దు. లేదు, అది నీ వెర్షన్ వరకు. బట్ వేరే వాళ్ళకి ఇప్పుడు నేనున్నా, తమ్ముడు నాకు ఒక పాట కావాలి రాసిస్తావా, నాది వచ్చేసి మంచి ఫీల్ లవ్ స్టోరీ ఉండాలి, సో మంచి డీప్ లవ్లో ఉన్నారు, సో ఆ లవ్ ద్వారా ఆ పాటలో ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థమైపోవాలి ఎంత లవ్ చేస్తున్నారు, ఎంత మంచిగా కలిసి ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆ పాటలో అర్థం కావాలి, అట్లాంటి లిరిక్ కావాలని చెప్పేసి నేను వచ్చి నేను అప్రోచ్ అయినా. నాకు రాసి పోవా మరి? రాసిస్తాను. మరి అట్లాంటి వాళ్ళు వస్తారు కదా, మంచి ఛానల్ వాళ్ళు వస్తే రాసిస్తా. అంటే అది మంచిది కాదంటావా? ఇందాక మంచి స్టోరీ ఉండి నా లెక్క నేను ఎమోషన్ కావాలి, నేను దానికి అట్రాక్ట్ కావాలి. ఓకే, మరి అది చెప్పేసాయి. ఓకే, అంటే నువ్వు కనెక్ట్ అయిపోతే రాస్తా. ఏదో వచ్చిరు కదా పైసలు ఇచ్చిరు రాపించుకొని పోయిరు అట్లుండకుండా అది కావాలి అని తపనతో వస్తేనే చేస్తా. ఈ సాంగ్ వచ్చేసి నువ్వు ఓన్లీ రైటింగ్ అయినా సింగింగ్ కూడా ఏమైనా వాడినా? సింగింగ్ చేయలే, మా ఫ్రెండ్ వాడిపించిన. అది డైరెక్షన్ ఎవరు చేశారు? డైరెక్షన్ నేనే చేసినాను, యాక్టింగ్ రైటింగ్ అన్ని నేనే. అన్ని నువ్వే? అంటే ఫ్యూచర్ లో మన డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా? ఎట్లా ఉన్నది గోల్ అవుతుంది. మంచి ప్రొడ్యూసర్ దొరికితే, మంచి డైరెక్టర్ దొరికితే ఒక స్టోరీ కూడా చెప్తా, మంచి మూవీ స్టోరీ, మన బలగం టైప్స్ మూవీ. రాసి పెట్టుకున్నావా? రాస్తున్నావా? స్టోరీ రాసి పెట్టుకున్నావు. అంటే ఈ టైంలో పోవాలి డైరెక్టర్ అని చేసి టార్గెట్ పెట్టుకున్నావా? ఎట్లా అనిపిస్తుంది ఏదైనా మూవీ చూసినప్పుడు అది నేనే తీస్తున్నట్టు సినిమా, అది నేనే డైరెక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను మూవీలో చూసేది మూవీ కాదు, నేనే ఫీల్ అవుతా ఆ సినిమా నేనే తీస్తున్నానేమో, నెక్స్ట్ నేను కూడా ఎట్లా తీస్తానేమో అన్నట్టు ఫీల్ అవుతా. సాంగ్స్ విన్నా కూడా నేనే రాస్తున్నానేమో, అలా నేనే యాక్టింగ్ చేస్తున్నానేమో అని ఫీల్ అయితే, కానీ సాంగ్ ఎవరు అని ఫీల్ కాను. ఒకవేళ లవ్ స్టోరీ తీయాల్సి వచ్చింది అనుకో, ఎలాంటి లవ్ స్టోరీ తీసుకుంటావు? లవ్ స్టోరీయా మీదే చెప్తావా లేకపోతే మళ్ళీ కొత్తగా ఏమైనా రాస్తాడు? కొత్త కూడా రాయొచ్చు, కానీ ఏది రాసినా మంచి కంటెంట్ ఉండాలి. ఓకే, జనాలకు తెలియాలి, అర్థం కావాలి. మొత్తానికి అయితే నీ డ్రీమ్ వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని. అంటే ఈ ఏజ్ లో అవ్వాలి, ఈ టైంలో పోవాలి, 30 years లో పోవాలి, 35 years లో పోవాలని ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నావా? ఎట్లా? టార్గెట్ అని ఏం లేదు, రేపు వచ్చినా రేపే చేయడానికి రెడీ. ఏమైనా ప్రయత్నాలు ఇట్లా ఏమైనా చేస్తున్నావా? అంటే అంత పెద్ద తెలిసిన వాళ్ళు ఏం లేరు చేయడానికి, ముందుకోవడానికి. ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితులు అంత బాగుండాయి. నేను ఇప్పుడు ముందుకెళ్ళి నేను ఆ డైరెక్టర్లు వాళ్ళ దగ్గర ఉండే మళ్ళీ ఇంట్లో పనిచేసి సంపాదించి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ వెనకబడిపోతారు, అట్లానే ఆగిపోతున్నా. సో నువ్వు మీ అమ్మాయి ఇద్దరు కలిసి ఏదైనా సినిమా కానీ వెళ్ళడం కానీ, సినిమా చూడడం కానీ, లేదంటే ఏమైనా స్టోరీ రాయడం కానీ, లేదంటే ఏమన్నా ఉంది అట్లాంటి హ్యాపీ మూవీ? నేనే మూవీకి ఫస్ట్ ఆమె నేనే తీసుకెళ్ళిన. ఏ మూవీ వెళ్ళారు ఇద్దరు కలిసి? ఆదిపురుష్ ఫస్ట్ మూవీ 3D లో చూసినాం, బాగా అనిపించింది. ఎక్కడ? దిల్సుఖ్ నగర్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం. ఎక్కడ నుంచి? ఊరు నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాం ఆ సినిమా కోసం. ఫస్ట్ టైం ఆమె 3D మూవీ చూపించుడు, 3D అవి వాటికి కొంచెం ఏమన్నా సినిమా చూసినాక అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నప్పుడు ఏమన్నా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎందుకు జర్నీ వేస్ట్, టైం వేస్ట్? అక్కడ దాకా అక్కడ రిలేషన్ వాళ్ళు ఉండే, అక్కడికి వెళ్ళినాం. అప్పుడు కూడా ఒక డ్రామా చేసినాము, ఇంట్లో ఫోన్ చేసి మేము చేసిపోతున్నాము అని చెప్పి ఫోన్ చేస్తే అయ్యే అద్దొట్టు అట్లా పోతారా అట్లా అన్నారు. ఎవరన్నారు? అంటే వాళ్ళ రిలేషన్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లేకపోతే మీ వాళ్ళ రిలేషన్ వాళ్ళ మమ్మీ పంపించింది, మేము ఇద్దరమే పోయినాగానే వాళ్ళ రిలేషన్ కి అట్లా చెప్పినాం అనమాట, వాళ్ళు షాక్ కావాలని. తెలుసా అమ్మాయికి మామూలుగా నువ్వు ఇట్లా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఈ డ్రీమ్ ఉంది అని చెప్పేసి? మీకు తెలుసా? నాకు యాక్టింగ్ అన్నలా ఇష్టం ఉండదని తెలుసా?
ఏ విధంగా సపోర్ట్ ఉండేది ఆమె దగ్గర నుంచి? చెయ్యు అంటుండే, ఆ! మరి చెయ్యు అన్నది ఎందుకు వెళ్ళిందో తెలియదు మరి. అడిగినా మన ఇద్దరం కలిసి చేద్దామని? ఆమెకి ఇంట్రెస్ట్ ఉందా అట్లా? ఇంట్రెస్ట్ ఉండేది. యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో, సపోర్ట్ అయితే చేసేది. హ్మ్. పోనీ ఆమె ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా? ఇట్లాంటివి తీద్దాం అనుకుంటున్నా ఈ విధంగా హ్మ్. అనేసి ఎప్పుడైనా చెప్పినావా ఆమెతో? కొన్నిసార్లు ఏదో మూవీ చాయిస్ వచ్చింది అన్నట్టుగా ఒకసారి చే ఫోన్ వస్తే చేసినా అన్న. ఫోన్ చేస్తే ఆ! పైసలు కూడా కట్టించుకున్నారు. ఒక ఆ! 10,000 అట్లా కట్టించుకున్నారు. ఆ! ఆ ఏది తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కా? యాక్టింగ్‌కా? యాక్టింగే. ఆ! ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే రిప్లై లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆ! ఆఫ్. అప్పుడు అనిపించింది ఇక అసలు ఫోన్ చేసినా కూడా అసలు రెస్పాండ్ కావద్దు వీళ్ళకని. ఆ! డైరెక్ట్ వచ్చి కలిస్తేనే రెస్పాండ్ అవ్వాలని. సో, అప్పుడు మరి ఏమన్నారు 10,000 పోయినాయి అనేసరికి? చెప్పలేను ఇక బయటకి. ఇప్పుడు తెలిసిందిగా మరి. ఇప్పుడు చూస్తారుగా. అట్లా కొంతమంది మోసపోతారు. వాళ్ళు నా లెక్క మోసపోవద్దు. ఆ! అందుకే చెప్పేసాం. ఫోన్ చేసి ఇట్లా ఇట్లా కొంచెం చాయిస్‌లు ఉన్నాయి చేస్తారా యాక్టింగ్ చేస్తారా? హ్మ్. మీరు యాక్టింగ్ చేయాలంటే ముందు ఒక 10,000 కట్టాలి, 5,000 కట్టాలి. ఆహ్, అదేది క్రెడిట్ కార్డు, మూవీ కార్డు అవి ఇవి ఇస్తాం ముందు. హ్మ్. ఆహ్, ఏమంటారు రిజిస్ట్రేషన్ ఓకే. చేసుకోవాలి. ఓకే. ఆ! ఒక 2,000 కట్టాలి ఫస్టు. అట్లాంటి కొన్ని చెప్తారు. ఆ! అవి నమ్మొద్దు. ఆ! నమ్మి మన ఫైల్ ఇస్తాము. ఏదో ఒకటి ఎడిట్ చేసి పంపిస్తారు కార్డు. ఆ! తర్వాత ఇక రిజిస్ట్రేషన్ అయిపోయింది. డైరెక్టర్‌కు ఏదో అవి ఇవి ఇయ్యాలి, ముందియ్యాలి అట్లా చెప్తారు. ఆల్రెడీ అలా ఒకసారి మోసపోయినాం ఒకసారి కాబట్టి జాగ్రత్త మోసపోయినా. ఆ! ఉండండి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకటి మూవీకి చెప్పినావు. హ్మ్. సో, అట్లాంటివి ఏమన్నా? చాలా ఉన్నాయన్న. మేమిద్దరం కలిసి ఇల్లు కట్టినామన్న. ఇల్లు. ఆ! ఆ! ఇల్లు కట్టించినాం. ఆ! ఆమె అంటే ఆమెనే చెప్పింది మా ఫ్యామిలీ తోటి. ఏమని? మా 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 ఫ్యామిలీ మా మమ్మీ గూడా మారక ముందుకు ఇల్లు ఇల్లు కట్టుండి. ఆ! మేము పెళ్లి చేసుకుంటాము. ఇల్లు కట్టుండి ఆ! అంటే ఇల్లు కట్టేసినాం ఇగ. ఆ! ఆమె ఆమె చెప్పినందుకు. ఆమె వచ్చింది మాతోటి మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు మాతోటే ఉన్నది. ఆ! ఆడుతూ పాడుతూ ఇల్లు కట్టినాం అందరం అంతా. హ్మ్. అంత మంచిగుండే. ఆమె చెప్పినందుకే కట్టేసారింకా. కట్టేసినాం. అంత ఇష్టం మీ వోళ్ళకు. అంతే. అసలు కూతురు లెక్క చూసుకుంటున్నా అన్న. మరి అంత ఇష్టమైనాక ఆమె ఎందుకు అట్లా చేస్తుందనుకోవచ్చు? ఏమో మరి. బయట వాళ్ళు ఓవర్‌గా ఆరన్న అసలు. ఆ! మనోళ్ళే మనకైతారు గానీ బయటోళ్ళు అవును. ఏదో అత్తమ్మ, అప్పటి మామ. వరకు. అత్తమ్మ అంటే అత్తమ్మ, మామ అంటే అంతే. మామ బయటోళ్ళు. అంతే అప్పటి వరకే ఇగ. ఆ! లైఫ్ టైమ్ అనేది ఉండరు. ఉండదు. ప్రేమగా పిలవాలన్న ఎవరైనా ప్రేమగా. ఆ! 10 సార్లు పిలవాలి. రోజుకి 10 సార్లు పిలవాలి. అవునవును. ఒక్కసారి ఏదో తిన్నావా అత్తమ్మ అంటే తిన్నా అవును. అట్లుండద్దు. సో, మంచి చెడులు అనేది ఎప్పటికీ కనుక్కుంటూ చెప్పుకోవాలి. ఉండాలి. ఒక బిడ్డ, కూతురు, ఒక మదరు అట్లా ఆ! చూసుకోవాలి. మా వాళ్ళు చూస్తారన్న. ఆమెకి అంతా చూసుడు కూడా అంత ఎట్లెళ్ళిపోయిందో అర్థమైతలేదు మరి. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తుందనుకో, ఆల్రెడీ సాంగ్ కూడా చూడొచ్చు. హ్మ్. ఇప్పుడు వీడియో కూడా చూసిందనుకో, ఒకవేళ చెప్పాలనుకుంటే ఆ అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటావు? ఆమె రావాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా కొన్ని ఏవేవో మాటలు వాళ్ళ విలేజ్ వాళ్ళు హ్మ్. ఏవేవో మాటలు చెప్పిర్రు గానీ నేను నమ్మా. ఎందుకంటే అన్ని రోజులు నాతోనున్నది ఆమె. హ్మ్. ఆమె క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. ఓకే. ఎన్నో చెప్పిర్రు. ఎన్నెన్నో అవి ఇవి అన్నారు గానీ నేను పట్టించుకోను అవన్నీ. అవును. ఇంకొకటి కూడా నాకు వాళ్ళు మధ్యలో మీ నంబర్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు ఏందంటే, హ్మ్. వీళ్ళిద్దరు విడిపోయినాక ఆ అమ్మాయికి మ్యాచెస్ కూడా చూసారు అని చెప్పేసి మాట్లాడారు. అవునా? నిజమేనా? అంటే ఆ అమ్మాయికి పెళ్లి చూసిర్రన్నట్టు సంబంధాలు కూడా తెలుసు. ఆ! కానీ వాళ్ళు కూడా సేమ్ అక్కడిక్కడనే చూసుకోవాలి అంటే ఇక్కడనే రావాలన్నారు. ఓకే. రాలేరు వాళ్ళు గూడా. ఆడ భూమి లేదు, ఏం లేదు. మేము రామని అన్నారంట. ఓకే. అంటే వాళ్ళని కూడా ఇల్లరికం రమ్మని చెప్పేసిర్రు. హ్మ్. నిన్నే చెప్పినట్టుగా. అట్లా. హుహు. ఎవరు రారన్న. ఓకే. వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలవదు గానీ ఎవరు రారు. ఆ! నా బాధ ఏందంటే మా 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 రక్తము, మా ఫ్యామిలీ ఆ! అసలు ఎవరో వచ్చి ఎవరో పాలిస్తా ఉంటే ఇల్లుని మొత్తము మేము అసలు ఎట్లుంటామన్న? అవును. పాపం వాళ్ళు బాధపడతారు. సరే మమ్మల్ని కాదని వాళ్ళ ఊరోళ్ళని కాదని ఏదైనా దొంగతనంలా వేరోళ్ళని చూసి పెళ్లి చేసినా గూడా హ్మ్. ఇప్పుడు కాకపోతే తర్వాతనైనా తెలుస్తది. అవును. ఇట్లా 5 ఇయర్స్ లవ్ అంట అవును. ఇట్లా అని చెప్తారు. చెప్పినప్పుడు ఆడు చేసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అవును. వానికి నిద్ర పడతాను అసలు. ఆ! 5 ఇయర్సా ఆ! ఏం చేసిర్రో, ఏం కథలు ఆ! పట్టిర్రో ఏమో అని ఓకే. టార్చర్ పెడతారు ఇగ ఆ! ఆమెని. అది జరగద్దు ఆమెకు. సో, జరగద్దు నీ దగ్గరికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఏమున్నా బాధున్నా, సుఖమున్నా, సంతోషమున్నా అది నీతోనే షేర్ చేసుకోవాలి. నాతోంటే. లాస్ట్‌గా ఇప్పుడు 'తాండేల్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నా అనేసి ఒక డైలాగ్. సో, అట్లాంటిది ఏమైనా డైలాగ్ చెప్తావా తన కోసం ఈ వీడియో? నీ రైటింగ్ నువ్వు ఓన్ డైలాగ్ అయినా చెప్పు పర్లేదు. అచ్చేస్తున్నా అని చెప్పడానికి సాంగ్ తీసినా అన్న. అంతే. ఆ సాంగ్ రూపంలో చూపించిన నేను ఆ! ఆమెకు. ఆమె రావాలనే సాంగ్ తీసిన అసలు. ఓకే. హ్మ్. సో, ఆమెకు తెలవడం కోసం నీ మీద ఎంత ఇష్టం ఉంది, ఎంత ఇష్టం ఉంది నీ అని మీద ఎంత ప్రేమ ఉంది, నువ్వు లేకపోతే ఆమెకు నేను ఏ విధంగా ఉంటా. డైరెక్ట్ చెప్పలేక సాంగ్ రూపంలో చూపించిన. ఆ! ఓకే. థాంక్ యూ. సో, ఇప్పుడు పార్ట్ 2 అనేసి ప్లాన్ చేస్తున్నావు కదా! ఆ పార్ట్ 2లో వచ్చేసి నువ్వు ఆమె ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలని చెప్పేసి మా ఛానల్ తరపున, నా తరపున కోరుకుంటున్నా. థాంక్ యూ అన్న.